सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనే సూత్రం చెప్పుకున్నాం, మొదలు పెట్టుకున్నాము. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ప్రత్యయం లోపమైనప్పుడు కూడా ప్రత్యయానికి సంబంధించిన కార్యం ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. అంటే ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే పనులు చేసుకుంటామో ప్రత్యయం లేనప్పుడు కూడా ఆ పని చేసుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. దానికి ఉదాహరణ రెండు చూసాం మనము. నెక్స్ట్ అందులో ఇంకో ఉదాహరణ ఉంది, అది రాసుకోండి. నిన్న అగ్నిచిత్ ఉదాహరణ చెప్పుకున్నాము, దాని లెక్కన సోమసూత్రం అని చెప్పాము. సేమ్ అదే విధంగా ఉంటుంది. కేవలం ఒక సూత్రం సోమే సుయ అనే సూత్రం చేత ప్రత్యయం తీసుకొచ్చాము. అక్కడ అగ్నౌ చేహితోటి ప్రత్యయం తీసుకొచ్చాము, అదే తేడా ఉంది. సో అది కూడా రాసే ఉంటారు, చాలా మంది రాశారు కూడా, గ్రూపులో కూడా పెట్టినట్టున్నారు. సో నెక్స్ట్ ఉదాహరణ అధోక్ శబ్దం తీసుకోండి. అధోక్ శబ్దంలో కూడా ఈ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం సూత్రం ఎలా వినియోగించబడింది అనేది ఇక్కడ ఇచ్చారు. అది ఒకసారి అందరూ గమనించండి, రాసుకోండి. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అధోక్ అగ్నిచిత్ సోమసుత్ తర్వాత అధోక్ అనే శబ్ద రూపం ఎలా తయారైంది ఇప్పుడు చూద్దామండి. అధోక్ అంటే దాని అర్థం వచ్చేసి అతడు దుహుదాతుని, దుహుదాతుకి అతడు పిండాడు అని అర్థం వస్తుంది. అతడు పిండాడు, అతడు పిండాడు అనే అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ అధోక్ అంటే ఇది లంగ్ లకారంలో, లంగ్ లకారం ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. చూసుకోండి, స్లైడ్ కనిపిస్తుంది మీకు. ఈ అధోక్ అనేది అతడు పిండాడు అంటే పాలు పిండాడు. దుహ అతడు పిండాడు అంటే పాలు పిండాడు. అంటే ఇది మనకు క్రియాపదం. ఓకే, పిండాడు అని అర్థం తీసుకుంటాము. ఇప్పుడు అధోక్ శబ్దం ఎలా తయారైంది చూడండి, తీసుకోండి. దుహు ధాతు తోటి తయారవుతుంది. దుహు ప్రపూరనే, దుహు ప్రపూరనే, దుహుధాతు, దుహుధాతు. అది పిండడం అంటే ఏదైనా కావచ్చు అండి, పాలే కాకుండా రసం పిండవచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ దుహ ప్రపూరనే పూరణార్థంలో ఇక్కడ అర్థం ఉంది. కాబట్టి దుహ ప్రపూరనే, ప్రపూర్ అనేది అర్థం, దాని మీనింగ్ దుహధాతుకి. అది బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి, నీట్గా రాసుకోండి. నోట్స్ ఎంత నీట్గా ఉంటే అంత బాగా అర్థమవుతుంది. రూపసిద్ధి ఒక్క రూపం బాగా నీట్గా అర్థమైతే చాలు, మిగతా రూపాలన్నీ వచ్చేసింది. ఒక్క రూపం నీట్గా రాయడం అలవాటు చేసుకోండి. ఒక్క రూపం నీట్గా అర్థం చేసుకోండి. మిగిలిన రూపాలని ఎలా ఏ విధంగా అర్థం చేసుకోవాలనే పద్ధతి, ప్రక్రియ, విధి విధానం మనకు తెలుస్తాయి. కాబట్టి నీట్గా రాసుకోండి. దుహ ప్రపూరనే, దీనికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. భూవాదయో ధాతవః, భూవాదయో ధాతవః మనం రోజు చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి అభ్యాసం కోసం మళ్ళీ మాట చెప్తున్నాను తర్వాత, ఎందుకంటే రూపసిద్ధి ఉండదు, కేవలం చెప్పుకుంటూ పోతాను. కాబట్టి నీట్గా రాసుకోండి. ఈ సూత్రం చేత ఏం చేశాము, భూవాదయో ధాతవః అనేన సూత్రేణ దుహ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దుహ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దుహ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దుహ్ అనే ధాతుకి ధాతు అని పేరు పెట్టాం. ధాతు సంజ్ఞ అంటే ధాతు అని పేరు పెట్టాం. ధాతు సంజ్ఞా భవతి. ఓకే, ధాతు సంజ్ఞ పేరు పెట్టిన ధాతో ఇదం అధికార సూత్రం కింద ధాతుని పేరు పెట్టగానే ధాతుకు అధికారానికి వెళ్ళాం. ధాతో ఇక్కడ ధాతు దుహ అని పూర్తిగా అకారాంతం ఉంది.
దానికి అనుబంధ లోపం చేస్తామండి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్ర ప్రకారంగా ఇక్కడ ఇత్ అని పేరు పెడతాము. మళ్ళీ తర్వాత తస్య లోప అదిసిన లోప చేస్తాం. దుహాలో ఉండే హకారంలో ఉండే అకారము ఇత్ సంజ అయిపోయి లోపం అయిపోతుంది. కాబట్టి కాటి కింద రాసుకుంది దుహ్ ఇత్యేసి అనుబంధ లోప. అనుబంధ లోపం చేస్తే కేవలం హలంత మిగులుతుంది, దుహ్ మిగులుతుంది. దుహ్. ఇప్పుడు ధాతో ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అనద్యతనే లంగ్, అనద్యతనే లంగ్. ఈ అధికారంలో ఉందంట అనద్యతనే లంగ్. ఈ సూత్రం వచ్చిందండి. ఈ లంగ్ లెక్కడం కదా, అనద్యతనే లంగ్. దుహ్ కెడుదుగా అనద్యతనే లంగ్. అనేన సూత్రేణ అనద్యతన భూతకాలే అర్థే. 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 धातोः अनद्यतन भूतकाले अर्थे धातोः लंग प्रत्ययो भवति. धातोः लंग प्रत्ययो भवति. धातोः लंग प्रत्ययो भवति. अनद्यतन भूतकाले अर्थे धातोः लंग प्रत्ययो भवति. धातोः लंग प्रत्ययो भवति. लंग प्रत्ययो भवति. तो प्रत्यय ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరస్య ప్రకారం పక్కనే వస్తుంది. కాబట్టి దుహ్ కి పక్కన రండి. దుహ్ లంగ్, దుహ్ లంగ్, దుహ్ లంగ్. మరి దీనికి ఎదురు రాయండి. దీనికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. లంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. లంగ్ రాగానే దానికి అనుబంధ లోపం చేసుకుంటున్నాం. లంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. లంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. అక్కడ ఊరిక పూర్వవత్ లంగ్ అని చెప్పి వదిలేశాను అనమాట. కానీ ఇక్కడ ఇవన్నీ ప్రక్రియలు జరిగాయి. ఇవన్నీ మనం ఎక్కువ చెప్పుకున్నాం కాబట్టి మాటికి ఇవ్వలేదు ఇక్కడ, తెలుసు కాబట్టి. లంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎలా అవుతుంది తెలుసు కదా. హలంత్యం చోట హలంత్యం చేత గకార గిత్ సంజయ్ పెడతాము. తర్వాత లకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం ఇత్ అని పేరు పెడతాం. ఈ రకంగా ఇత్ అని పేరు పెట్టిన తర్వాత తస్య లోపః అదర్శనం లోపః చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇల్లు లకారం పొల్లు మాత్రమే మిగులుతుంది. లకారం పొల్లు మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? దుహ్ ఇల్లు, దుహ్ ఇల్లు మిగులుతుందండి. దుహ్ ఇల్లు లకారం పొల్లు. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి మళ్ళీ. లహ కర్మణి చ భావే చ కర్మకేభ్యః. లహ कर्मणि च भावे चा कर्म केभ्यः. लह कर्मणि च भावे चा कर्म केभ्यः. लह कर्मणि च भावे चा कर्म केभ्यः. अनेन सूत्रेण लकारः कर्तरि अर्थे भवति. लकारः कर्तरि अवर्ते भवति. ఇప్పుడు లకారం వచ్చి కర్తార్థం వచ్చిందంట. లకారః కర్తరి అర్థే భవతి. ఓకే. సో కర్తరి అర్థం ఏ ప్రత్యయం వస్తుంది తెచ్చుకోవాలి. అందుకే లస్య. ఓకే, లకారం ఏ అర్థంలో వస్తుంది? కర్తార్థంలో వచ్చిందని చెప్పింది. ఇప్పుడు దాని లకారస్థానం ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలి. లస్య ఇదం అధికార సూత్రం. లస్య అధికారంలో తెచ్చుకోవాలి. కింద రాయండి. లస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे तिप तस जी. अस्मिन् अधिकारे ఏముంది? తిప్ తస్ జీ. డాష్ డాష్ పెట్టేసేయండి. అనేన సూత్రేణ పూర్వవత్. అనేన సూత్రేణ పూర్వవత్. అనేన సూత్రేణ పూర్వవత్
पूर्ववत् प्रथमा विभक्ति एकवचने, प्रथमा विभक्ति एकवचने अनेन सूत्रेण पूर्ववत् प्रथमा विभक्ति क्षम्यतां प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति। प्रथम विभक्ति कादु प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति। प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति। प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति। तो टिप् प्रत्यय वस्तुंदी लकार स्थान प्रथम पुरुष एकवचने टिप् प्रत्यय लकार स्थाने भवति। ला स्थानंलो लकार स्थाने वस्तुंदట। तो लकार स्थान ఏంటి दुह टिप्, दुह टिप्, दुह टिप्, दुह కింద రాయండి दुह टिप्। అది లకార స్థానం టిప్ ప్రత్యయం వస్తుంది చెప్పిందా, అది కింద చూపించాలి। दुह टिप् లా స్థానం టిప్ పెట్టే दुह टिप् కింద రాయండి। ఇప్పుడు టిప్ రాసిన తర్వాత దీనికి ఎదురుగా రాసుకోండి तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम अनेन सूत्रेण, अनेन सूत्रेण, अनेन सूत्रेण टिप् इत्यस्य, टिप् इत्यस्य, टिप् इत्यस्य सार्वधातुक संज्ञा भवति। 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 तो सार्वधातुक संज्ञा పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? कर्तरी షిప్ వచ్చి షప్ వస్తుందన్నమాట। రాసుకోండి కింద ఆ టిప్కి సార్వధాతుక సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత कर्तरी షప్, कर्तरी షప్ రాసుకోండి कर्तरी షప్। అనేన సూత్రేణ कर्तरी सार्वधातुके परतः, कर्तरी शब्द का मीनिंग अनेन सूचने कर्तरी सार्वधातुके परतः, कर्तरी सार्वधातुके परतः धातोः शप् प्रत्ययः भवति। धातु के पక్కన दुह धातु, दुह धातु पక్క शप् वस्तुंदట। धातोः शप् प्रत्ययः भवति। धातोः शप् प्रत्ययः भवति। धातोः शप् प्रत्ययः भवति। धातु के పక్కనే షప్ వస్తుంది రాయని కింద। అప్పుడు ధాతు దుహ ధాతుకి పక్కనే వస్తుంది। టిప్ ప్రత్యయం కూడా ఉండాలి అంటే దుహుకి టిప్కి మధ్యలో అయిపోతుంది। ధాతుకి పక్కనే అంటే దుహ ధాతుకి పక్కనే కూర్చోబెట్టాలి। అందుకే దుహు రాయండి కింద దుహు షప్ తిప్పు, దుహు షప్ తిప్పు, దుహు షప్ తిప్పు, దుహు షప్ తిప్పు। ఇక్కడ మీరు స్లైడ్ మీద అట్టు కూడా కనిపిస్తుంది కదా, అట్టు తెచ్చుకోవడం అనుకోవద్దు, అది తెచ్చుకోవచ్చు లాస్ట్ లో తెచ్చుకోవచ్చు, ఇబ్బంది అని లేదు। అట్టు ప్రత్యయం అనేది అట్టు ఆగమంగా వస్తుంది, లాస్ట్ లైన్ తెచ్చుకోవచ్చు, లాస్ట్ రాసుకుందాము, ఇబ్బంది లేదు। దుహు షప్పు తిప్పు రాయండి, దుహు షప్పు తిప్పు। ఇప్పుడు షప్ ఇత్యస్య టిప్ ఇత్యస్య అనుబంధ లోపః, టిప్ ఇత్యస్య అనుబంధ లోపః। టిప్ కి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? పకారానికి హలంత్యం తోటి ఇత్తని పేరు పెడతాము, తస్య లోపః అదర్శన లోపా చేస్తాం, అప్పుడు ఓన్లీ ఏమవుతుంది? పకారం వెళ్ళిపోతుంది, తీ మిగులుతుంది। దాని కింద దుహు షప్పు తి, దుహు షప్పు తి, దుహు షప్పు తి। సో ఏ సూత్రం ఏ పని చేస్తే గమనిస్తూ ఉండండి। ఇప్పుడు మళ్ళా ఇది రాయండి, అది ప్రభృతిభ్యః శపః, అది ప్రభృతిభ్యః శపః। సూత్రం కనిపిస్తుంది స్లైడ్ మీద, అది ప్రభృతిభ్యః శపః, అది ప్రభృతిభ్యః శపః। అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అదాది గణ పఠితేభ్యః, అదాది గణ పఠితేభ్యః धातुभ्यः, अदादि गण पठितेभ्यः धातुभ्यः परः
శపః అదాది గణ పఠితేభ్యః ధాతుభ్యః పరః శపః లుక్ భవతి. అదాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః పరః శపః కిం భవతి? లుక్ భవతి. శపః లుక్ భవతి. శపః లుక్ భవతి. तो लुक అంటే ఏం చేయాలి? లుక్ ఇతి కిం రాసుకున్నాం. లుక్ ఇతి కిం ప్రత్యయస్య ముందు చెప్పుకున్నాం. లుక్ అనగానే వెంటనే ప్రత్యయస్య లుక్ స్లు లుప పరిగెత్తుకుని వస్తుంది. లుక్ అనగానే ఈ సూత్రం చెప్తుంది. లుక్ అంటే ఏం లేదు, కనిపించకుండా చేయడానికి లుక్ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్తుంది వచ్చి. లుక్ ఇతి కిం అని రాసి ప్రత్యయస్య లుక్ స్లు లుపః ప్రత్యయస్య లుక్ స్లు లుపః ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనే సూచన ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి సూచన చెప్పింది. ఓకేనా? ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. తో లుక్ చేయండి. లుక్ చేస్తే ఏం మిగులుతుంది? దుహ్ తి. ఏం మిగిలింది? దుహ్ తి మిగిలిందండి. దుహ్ తి. ఇప్పుడు అండి పుగంత లఘు పదస్య చ. దీనికి ఏదో దుహ్ తికి సందర్భంలో ఇది వచ్చిందండి. పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్లైడ్ చూడండి. పుగంత లఘు పదస్య చ. ఇదేమంటుంది? పుగంత లఘు పదస్య చ రాసుకోండి. అనేన సూత్రేణ పుగంతస్య అంగస్య. పుగంతం మీద మనకు వేరే సూట పనిచేస్తుంది. పుగంతస్య అంగస్య లఘు పదస్య చ. ఇది ముఖ్యమైనది. లఘు పదస్య చ. లఘు పదం ఉండాలి. లఘు పదస్య చ ఇకః. ఇకః అంటే ఇక్ స్థానంలో, అంటే ఈ గాని ఊ గాని రు గాని లిరు గాని ఈ నాలుగిట్ల స్థానంలో ఇకః. లఘు పదస్య చ ఇకః సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరతః. అంటే సార్వధాతుకం పక్కన ఉన్నా లేదా ఆర్ధధాతుకం పక్కన ఏదో ఒకటి. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరతః గుణో భవతి. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ. అంటే ఇంకా లేదా అనేట్లు. అవును, అంటే సార్వధాతుకం కానీ లేదా ఆర్ధధాతుక ప్రత్యేక ఏదో ఒకటి ఉండాలంట. ఉంటే ఏమవుతుందంట? పరతః. పరంగా ఉంటే గుణో భవతి. గుణం అవుతుంది. గుణం అవుతుంది. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరత గుణో భవతి. ఏమంటుంది సూత్రము? లఘు పద అంగానికి పుగంతస్య అంగస్య లఘు పదస్య చ. పుగంతం అంటే పుక్ ఆగమై ఉండాలి. ఇక్కడ మనకి పుక్ ఆగం కాలేదు, అందుకే వదిలేసాం. నెక్స్ట్ ఏముంది? లఘు పదస్య చ. లఘు అంటే లఘు ఉపదా ఉండాలంట. ముందు ఉపదా అంటే ఏమిటి తెలుసుదా? అలోంత్యాత్ పూర్వ ఉపధా. అలోంత్యాత్ పూర్వ ఉపద. ఉపదా అంటే ఏమిటప్పుడు వెంటనే అలోంత్యాత్ పూర్వ ఉపద, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటామని చెప్పి ఆ సూత్రం చెప్తుంది. ఇక్కడ ఏంటి? దుహు ధాతు. దుహు ధాతుకి ఉపదా ఏంటి? అంతిమ హకారానికి ముందున్న ఉకారం ఉపదా అవుతుంది. ఆ ఉపదావుడు ఎలా ఉండాలంట? ఉపదా లఘు ఉండాలంట. లఘు అక్షరం ఉండాలంట. లఘు అంటే ఏమిటి? హ్రస్వం లఘు. హ్రస్వాక్షరాన్ని లఘు అంటాము. లఘు అక్షరం ఊ ఉంది కదా, దుహులో ఉకారం హ్రస్వమే కదా, అది ఉపదా ఉండాలి. కానీ ఉపదాలో ఏముండాలి? హ్రస్వ అక్షరమే ఉండాలి. అది హ్రస్వ వికారం కావచ్చు, హ్రస్వ ఉకారంగా ఏదైనా కానీ హ్రస్వాక్షరం ఉండాలి. ఇక్కడ ఊ అనేది హ్రస్వాక్షరమే. హ్రస్వం లఘు సూత్రం ప్రకారంగా దీనికి లఘు సంజ్ఞ. కాబట్టి లఘు ఉపద అంటే లఘు అక్షరం ఉంది, ఉపదా కూడా ఉంది. ఆ ఉపదాకి ఏమవుతుందంట? సార్వధాతుకం పక్క పైన సార్వధాతుకం పేరు పెట్టుకున్నాం కదా పైన, తింగ్సి సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా. కాబట్టి తి అనేది సార్వధాతుకం పక్కన ఉంటే ఆ లఘు ఉపద అంగానికి గుణం అవుతుంది. గుణం అవుతుంది. ఊకి గుణము ఓ అవుతుంది.
ఓకేనా. గుణం అవుతుందని చెప్పి, గుణం అంటే ఏమిటి, అదేం గుణ, ఇది వచ్చి చెప్తున్నాడు. మాటి మాటి రాసుకోవడం లేదు ఇక్కడ. గుణం అంటే ఏమిటి, గుణం చేసుకొని చెప్పి, గుణం అంటే ఏమిటి, అదేం గుణ వచ్చి చెప్తుంది. ఆ, ఏ, ఓ, ఈ 3 వర్ణాలు గుణం అని పేరు. కానీ ఈ 3 వర్ణాలు ఏం పెట్టుకోవాలి, గుణం చేసుకోని చెప్పి. ఆ ఉంది, ఏ ఉంది, ఓ ఉంది, 3 వర్ణాలు ఉన్నాయి. 3 వర్ణాలు ఏం పెట్టుకోవాలి అంటే స్థానేంతరతమ అనే సూత్రం వచ్చి చెప్తుంది. స్థానే అంతరతమ ఆదేశ భవతి అని చెప్తున్నామట. కాబట్టి స్థానంలో అయితే అత్యంత సదృశ్యంగా ఉందో కలుపుకో. ఇక్కడ ఊ ఉంది, ఊకి సదృశ్యంగా ఉండేది ఏంటి, ఓ అనేది సదృశ్యంగా ఉంది. కాబట్టి ఊకి ఓమే సమానంగా ఉంది. కాబట్టి ఇది కూడా ఓష్టవర్ణం, అది కూడా ఓష్టవర్ణం. కాబట్టి ఓష్టం సమానంగా ఉంది. కాబట్టి అవి ఆ కాకుండా ఏ కాకుండా ఓ పెట్టుకుంటాము. ఎందుకంటే ఆ కంఠస్థానము ఏ అనే కంఠ తాళు స్థానం. కాబట్టి ఇవి సమానంగా లేవు. అత్యంత సమానంగా ఉండేది ఆ ఊకారానికి ఓ సమాన వర్ణం. కాబట్టి ఓని పెట్టుకుంటాం. ఓకే సార్, డైరెక్ట్ రాసుకోండి. సార్ధాతుకే ఆర్ధాతుకే పరత గుణో భవతి. గుణం చేయండి. దుహుకి గుణం చేస్తే ఏమవుతుంది, దోహ అయిపోతుంది. రాయండి దోహతి, కింద రాయండి దోహతి, 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 దోహతి. అంటే ఊకి ఓస్తే దోహ అయిపోయింది తి. ఓకేనా, దోహతి. ఇప్పుడు ఆయన మళ్ళీ దోహతి, ఇతశ్చ, దోహతి తర్వాత ఇతశ్చ రాయండి. ఇతశ్చ, దోహతికి ఎదురుగా బాణం గుర్తు చేసి దానికి ఎదురుగా ఇతశ్చ, ఇతశ్చ. చూడండి ఇక్కడ స్లైడ్ మీద చూసుకోండి. ఇతశ్చ, ఇతశ్చ సూత్రం అండి. ఏమంటుందో చూసుకోండి, రాయండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ గిత్ లకార సంబంధి, గిత్ లకార సంబంధిన, గిత్ ఏ లకారం, లంగ్ లకారం కదా, లంగ్లో గకారం యుక్తి చేసామా, అందుకే గిత్ లకారం అంటాం. లట్ అయితే టిత్ లకారం అంటాం. లట్ కదా లంగ్ వచ్చిందానికి గిత్ లకారం. తకారం లట్ అయితే టిత్ లకారం, టిత్ అని చెప్పేవాళ్ళం. కానీ టిత్ కాదు, ఇది లంగ్ లకారం. కానీ గిత్ లకార సంబంధిన, గిత్ లకార సంబంధిన ఇకారస్య, ఇకారస్య నిత్యం లోపో భవతి. అంటే లకార స్థానం తిప్పు తెచ్చుకున్నాం కదా. అంటే గిత్ లకార స్థానంలో తిప్పు తెచ్చుకున్నాం. తిప్పుకు అనుమతి చూపిస్తే పకారం వెళ్ళిపోయి ఓన్లీ తీ పోయింది. అటువంటి గిత్ లకార స్థానంలో గిత్ సంబంధి ఈకారం ఏదైతే ఉందో, అంటే గిత్ లకార స్థానంలో వచ్చిన తిప్పులో ఈ అనిపించిన ఏదైనా కానీ అటువంటి ఈకారానికి ఇది లోపం చేస్తుంది. ఈకారస్య నిత్యం, ఓన్లీ ఈకారానికి తిప్పులో ఈ ఉంది కదా, ఆ ఈకారానికి ఏమొస్తుంది, నిత్యం లోపోభవతి, లోపం అవుతుందంట. ఈకారానికి నిత్యం లోపోభవతి. అది గిత్ లకార స్థానంలో వచ్చి ఉండాలి. తిప్పు కావచ్చు, సిప్పు కావచ్చు, మిప్పు కావచ్చు. తిప్పులో ఈ ఉంది, సిప్పులో ఈ ఉంది, మిప్పులో ఈ ఉంది. కానీ సిప్పు లేదు, మిప్పు లేదు. కానీ తిప్పు ఉంది కదా, తిప్పులో ఈ ఉంది కదా, తీలో ఈ ఉంది కదా, ఆ ఈకారానికి లోపం చేస్తాం. ఓకేనా, ఇది వచ్చి చెప్తున్నమాట. ఓకేనా, ఒక లంగు లకారమైన, లింగి లకారమైన, లుంగు లకారమైన ఈ 3-4 లకారంలో ఇది ఖచ్చితంగా వచ్చేసి ఈకారం ఎక్కడ ఈకారంగా కనిపించి లోపం చేస్తుందండి. లకార స్థానంలో ఎప్పుడు ఈకారంగా కనిపించినా ఇది వెంటనే ఇతశ్చ వచ్చేసి గిత్ గకార ఇచ్చే అంటే చాలు. గకార ఇచ్చైనటువంటి లకార స్థానం వచ్చిన ఈకారానికి లోపం చేసేస్తుంది. ఓకే, గిత్ లకార సంబంధిన ఇకారస్య నిత్యం లోపో భవతి, నిత్యం లోపం అవుతుంది. లోపం చేయండి. టిప్పులో ఉండి ఈకారానికి లోపం చేస్తే ఏమవుతుంది, తకారం పొల్లు మాత్రమే వెళ్తుంది. ఏమవుతుంది, పొల్లు మాత్రమే వెళ్తుంది. అప్పుడు ఏముంది, దోహ్. అదే కదా మీకు తిప్పులో ఈకారం తీసి రాసేస్తే దోహ్, దోహ్, అలా వస్తుంది. దోహ్, 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 దోహ్. దోహత్. ఇప్పుడు దాని మళ్ళా హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్, ఇంతమంది రాసుకున్నాం. ఈ దోహత్తు వచ్చిందా, దీనికి ఎదురు వెంటనే వచ్చిందన్నమాట. హల్యాభ్యో దీర్ఘాత్ నేను చెప్పుకున్నాం. అగ్ని చిత్తు చెప్పుకున్నాం. హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్.
हल्ङ्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल्। हल्ङ्याभ्यो दीर्घात् श्रुतिस्य पृक्तं हल्। अनेन सूत्रेण हलंतात् ఎప్పుడు కదా సేమ్ ఇక్కడ హలంతం ఉందా ఏముంది దోహులో హకారంలో హలంతం అంట హకారంకి పక్కలో ఇక తకారం ఉందన్నమాట అది అప్రిక్తం ఎందుకంటే ఒంటరిగా అసహాయంగా ఉంది కాబట్టి అసహాయంగా ఉన్నప్పుడు అప్రిక్త ఏకాల్ ప్రత్యయ ప్రకారంగా పైన చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా అప్రిక్త సంధి పేరు పెట్టుకుంటామండి కానీ తెలుసుగా చెప్పలేదు కానీ రాసుకోవచ్చు దానికంటే ముందు రాసుకోవచ్చు హల్ంగ్యాభ్య దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ శృతానికి ముందు చూద్దాం అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం ప్రకారంగా తకారం ఉంది కదా పొల్లు ఒంటరిగా ఉండే పొల్లుకి ఏమొస్తుంది అప్రిక్త సంజ్ఞాని పేరు వస్తుంది ఏమొస్తుంది అప్రిక్త సంజ్ఞాని పేరు వస్తుంది అన్నమాట హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా అప్రిక్త సంజ్ఞాని పేరు వస్తుంది అప్రిక్తం పేరు పెట్టిన తర్వాత ఇది వస్తుంది అన్నమాట హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ వచ్చేముంటుంది హలంతాత్ ఉత్తరస్య అప్రిక్తస్య తకారస్య లోపః భవతి హలంతం ఉంది కదా హకారానికి పక్కన ఉండే తకారానికి ఏ తకారం అప్రిక్తస్య అంటే అప్రిక్త పేరు పెట్టే తకారానికి లోపం అవుతుంది రాసుకోండి హలంతాత్ అనేన సూత్రేణ హలంతాత్ ఉత్తరస్య హలంతానికి పక్కలో హలంతాత్ ఉత్తరస్య తకారస్య 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 అప్రిక్తస్య లోపః భవతి హలంతాత్ అంటే హలంతాయం పక్కన ఉండే తకారస్య ఏ తకారం అప్రిక్తస్య తకారస్య లోపః భవతి లోపం అవుతుంది లోపః భవతి అప్రిక్తస్య తకారస్య లోపః భవతి లోపం అవుతుంది లోపం చేయండి లోపం చేస్తే ఏమవుతుంది దోహు మాత్రమే మిగులుతుంది ఏమవుతుంది దోహు ఏమవుతుంది దోహు తకారం వెళ్ళిపోయింది హా కూడా వెళ్ళిపోయింది అప్పుడు దోహు మిగిలింది దోహు ఇప్పుడు రాసుకోండి మళ్ళీ ఇక్కడ ఈ స్థితిలో దాధేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ ఇది చూడండి ఏమంటుందో దాదేర్ ధాతోర్గహ దాదేర్ ధాతోర్గహ ఇదేమంటుంది రాసుకుని అనేన సూత్రేణ దకారాదిర్ ధాతోర్ అనేన సూత్రేణ दकारादेर धातोः हकारस्य दकारादेः धातोः हकारस्य दकारादेः धातोः हकारस्य स्थाने घकारादेशो भवति दकारादेर धातोः हकारस्य स्थाने घकारादेशो भवति घकारम आदेशंगा वस्तुंది घकारादेशो
భవతి ఘకారాదేశో భవతి. ఎప్పుడు జలి పక్కన రాసుకో, జలి పరతః పదాంతేచ. జల్లు వర్ణం పక్కన ఉండాలి, లేదా పదాంతేచ పదానికి అంతిమంలో ఉండాలి. ఇక్కడ ఏముంది? పదానికి అంతిమంలో ఉంది, పదానికి అంతిమంలో ఉంది. జల్లు పక్కన లేదు, ఏం లేదు, అన్ని లోపం అయిపోయి ఏముంది? అంతిమంలో ఉందన్నమాట. అంతిమ పదాంతేచ అంటుంది. అందుకే జలి పరతః పదాంతేచ. జలి పరతః పదాంతేచ. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఏం చెప్పాను? దకారాదేహి ధాతో అకారస్య స్థానే ఘకారాదేశో భవతి. ఘకారాదేశో భవతి. స్లైడ్ చూసుకోండి. జలి పరతః పదాంతేచ. చ అంటే ఇంకా, జలి అనే పక్కన, జల్లి వర్ణం పక్కన ఉండాలి, లేదా పదానికి అంతిమంలో అన్న ఉండాలి. ఇక్కడ పదానికి అంతిమంలో ఉంది. ఏంటి? దోహ కదా, దోహ ఈ స్థితిలో వచ్చిందన్నమాట. ఏముంటుంది? ఏ ధాతుకైతే దకారం ఆదిలో ఉందో, ఏం చెప్పాను? ఏ ధాతుకైతే ఆదిలో దకారం ఉంది. ఇక్కడ దుహుధాతు, దుహుధాతుకి ఆదిలో దకారం ఉంది కదా, దుహుధాతుకి ఆదిలో మొట్టమొదటి అక్షరం దా ఉంది. అటువంటి ధాతుకి పక్కన హకారం ఉంటే ఆ హకారానికి ఘకారం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ ఉంది కదా, దకారాదేహి ధాతో అకారస్య. దకారం ఆదిలో ఉన్నటువంటి ధాతువులో ఉండే హకారానికి ఏమొస్తుందంట? ఘకారం వస్తుంది. ఇక్కడ దకారం ఉంది, దుహు ధాతులో ఆది దకారం ఉంది. అటువంటి దకారం ఆదిలో ఉన్నటువంటి ధాతు హకారానికి ఏమొస్తుందంటే ఘకారం, ఘా ఒట్టు ఘా వస్తుంది. గకార ఆదేశం భవతి. కానీ ఎప్పుడు పక్కన జలు వర్ణం ఉండాలి, లేదా పదాంతేచ. కానీ ఇక్కడ పదాంతేచ చెప్పాం. ఇక్కడ ఏముంది? పదాంతము ఉందండి. తో ఇక్కడ జలు వర్ణం లేదు, లేదా పదాంతంలో ఉండాలి. పదాంతంలో ఉండాలి, పదం కూడా పేరు పెట్టుకున్నావా? పదం ఎప్పుడు వస్తుంది? సుప్తింగంతం పదం. సుప్పు ప్రత్యయం అంతిమంలో ఉన్నా, లేదా తిప్పు ప్రత్యయం అంతిమంలో ఉంటే అప్పుడు పద సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. ఇక్కడ సుప్పు లేదు, తిప్పు లేదు, ఉందా? లోపం చేసేసుకున్నాం. ముందు తిప్పు తెచ్చుకున్నాం, తిప్పుకి దానికి లోపం చేసేసాం. మరి లేనప్పుడు ఎట్లా అవుతుంది? సుప్పన్న అంతిమంలో ఉండాలి. సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞా భవతి అంటుంది. ఇక్కడ సుప్పు లేదు, తింగు లేదు. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏమంటుంది? సుబంతం తింగంతం చ. సుబంతం అని ఉండాలి, లేదా తింగంతం శబ్ద రూపం పద సంజ్ఞం భవతి. సుప్ అంటే సు ఔట్ జస్ అం ఔట్ షస్, ఈ 21 ప్రత్యయాలు ఏదో ఒక ప్రత్యయం ఉండాలి. తిప్ తస్ జి సిప్ తస్ థ మిప్ వస్ మస్, ఈ 18 ప్రత్యయాల నుంచి ఏదో ఒక ప్రత్యయం ఉండాలి. ఏమి లేదు ఇక్కడ. తిప్పు ఉన్నది కానీ అది లోపం చేశాం. మరి ఎలా పద సంజ్ఞ అవుతుంది? పదాంతేచ. పదానికి అంతిమంలో ఉంటే అప్పుడు పద సంజ్ఞ పేరు పెట్టుకోలేదు మనం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. అప్పుడు ఈ ప్రక్రియ సూత్రం వస్తుందన్నమాట. లేదండి, ఇది ప్రత్యయం లోపమైనప్పటికీ కూడా అది సుప్ అనేది తిప్పు అనేది అంతిమంలో ఉంది కాబట్టి సుప్తింగంతం పదం అనే సూత్రం ప్రకారంగా పద సంజ్ఞ అవుతుంది. పద సంజ్ఞ అయింది కాబట్టి పదాంతంలో ఉంది. పదాంతంలో ఉంది కాబట్టి హకారానికి గకారం చేసుకోవచ్చు అని ఈ ప్రకృతి సూత్రం ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం చెప్పిందన్నమాట. అందుకే రాసుకోండి. ఏం రాస్తారు? హకార గకార భవతి. పరంతు రాసుకోండి. పరంతు అత్ర తిప్పు నాస్తి కథం పద సంజ్ఞా భవతి. తిప్పు నాస్తి కథం పద సంజ్ఞా భవతి. తిప్పు నాస్తి కథం పద సంజ్ఞా భవతి. కథం పద సంజ్ఞా భవతి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తదా అప్పుడు ఇది వస్తుందంట. ప్రత్యయ కింద రాసుకున్నాం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం ఇది వచ్చి చెప్తున్నాడు. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఇది ఈ సూత్రం యొక్క వినియోగం. ఈ సందర్భంలో వచ్చినాడు. ఇది పద సంజ్ఞ ఉంటే నేను హకారం గకారం చేస్తాను. హకారం గకారం అంటే పద సంజ్ఞ ఉండాలి. పద సంజ్ఞ పేరు పెట్టుకోవాలంటే ముందు ప్రత్యయం ఉండాలి. ప్రత్యయం లేదు కదా, కాబట్టి ఏంటి ప్రత్యయం లోపం చేసినప్పుడు కూడా ఆ ప్రత్యయ లక్షణ కాలం చేసుకోవచ్చు. ప్రత్యయం ఉందని భావించి
పద సంజాని పేరు పెట్టుకోవచ్చు అని చెప్పినాడు. ప్రత్యయ లోపే రాసుకున్నాం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనేన సూత్రేణ ప్రత్యయస్య లోపే సతి అనేన సూత్రేణ ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. సో అని చెప్పి అందుకే ప్రత్యలక్షణ కార్యం భవతి అని చెప్పింది కాబట్టి సుప్తింగ్ అంత పదం వచ్చి పద సంజయ పెట్టారు లాస్ట్ కింద. సుప్తింగ్ అంతం పదం అంటే ఏకమే ఉందని భావించి అంటే ఆ దాని ఏవైతే సూత్రం అవసరం ఆ పని చేసుకోవచ్చు. పద సంజయ కాదు, అందుకే ఈ సూత్రం వచ్చి పద సంజయ పేరు పెట్టేస్తుంది రాసుకొని. సుప్తింగ్ అంతం పదం. సుప్తింగ్ అంతం పదం. సుప్తింగ్ అంతం పదం అనేన సూత్రేణ తింగంతస్య పద సంజ్ఞా భవతి. తింగగా తిప్పుగా ఉండేది ఇక్కడ. తింగంతస్య ప్రత్యయ ప్రత్యలక్షణ ప్రకారం ఏమొస్తుంది? తిప్పు ఉందని చెప్పుకుంటున్నాడు. తిప్పే ఉండేది. తిప్పు అంతిమంలో ఉంది కాబట్టి మొత్తానికి పద సంజ్ఞా పేరు వస్తుంది. మొత్తానికి దోహకి పదం అని పేరు వచ్చేస్తుందన్నమాట. దోహకి పదం అని పేరు వస్తుంది. అందుకే సుప్తింగంతం పదం అనేన సూత్రేణ సుబంతస్య సారీ తింగ సుపుగా తింగ్ కదా ఉండేది తిప్పు. తింగంతస్య పద సంజ్ఞా భవతి. తింగంతస్య పద సంజ్ఞా భవతి. సో పద సంజ్ఞ ఉంది కాబట్టి ఇప్పుడు భయం లేదు. పద సంజ్ఞ ఉంది కాబట్టి ఆ పైన చెప్పే దదాతేర్ దాధేర్ ధాతుర్ సూత్రం ప్రకారంగా హకారం గకారం చేసుకోవచ్చు. ఓకేనా? పద సంజ్ఞ అయిపోయింది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. అందుకే ఇప్పుడు హకారం గకారం వచ్చేస్తున్నాడు. అంటే హకారానికి గకారం చేయడానికి చేసుకోబోతుంటే ఇక్కడ పద సంజ్ఞ పదాంతంలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాల్సి అయిపోయింది. పదాంతం కోసం ఈ పని చేయాల్సింది. పదం లేదు కదా, తిప్పు కానీ సుప్పు కానీ తిప్పు కానీ లేదు. ఎట్లా పద సంజ్ఞ అవుతుందంటే ఈ సూత్రం చెప్పింది. లేదు లోపం చేసినప్పుడు తిప్పుగా లోపం చేసుకునే కదా, లోపం అయినప్పుడు కూడా దాన్ని నిమిత్తం చేసుకుని ఏవైతే కార్యం జరగాలో ఆ కార్యం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కార్యం జరిగింది? సుప్తింగంతం పదం వచ్చి పద సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి అది పద సంజ్ఞ ఉంది కాబట్టి దాదేర్ ధాతురు గహ అనే సూత్రం వచ్చి అకారం గకారం చేసింది కాబట్టి అందుకే చేయండి. గకారం చేయనప్పుడు కింద ధోగ్గు రాయండి. ధోగ్గు అంటే హకార స్థానంలో గకారం అవుతుంది. అది కాంచి కింద రాస్తే అత అత్ర పదాంతే హకార వర్తతే. అత అందువల్లే హకారస్య గకారః భవతి. అతః అకారస్య స్థానే హకారస్య స్థానే ఘకారః భవతి అన్నాడు. అతః అంటే అందువల్లనే అకారస్య స్థానే ఘకారః భవతి. అప్పుడేమైంది? ధోగ్ అయిపోయింది. అయిపోయిందండి ధోగ్. ధోగ్ ధోగ్ అయిపోయిందా? ధోగ్. ఇప్పుడు రాసుకోండి. ధోగ్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక సూత్రం తెచ్చేసుకున్నాం, ఆకారం తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఎంత ఎక్కువ తీసుకోబడి ఇప్పుడు దగ్గర నుంచి మోసుకోవచ్చు, ఇబ్బంది తీసుకోవచ్చు. రాసుకుని ధోగ్ అయిపోయింది. ఇప్పుడు ధోగ్. ధోగ్ అయిపోయిన తర్వాత దాన్ని లుంగ్ లంగ్ లుంగ్ క్ష్వడు దాత్తః. లుంగ్ లంగ్ ధోగ్కి ఎదురుగా రాసుకోండి. లుంగ్ లంగ్ లుంగ్ క్ష్వడు దాత్తః. ఇది అటు తీసుకొస్తుంది, దాత్మకు ముందు ఆ తీసుకొస్తుంది. లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు దాత్తః సూత్రం అండి. లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు దాత్తః. లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు దాత్తః రాసుకోండి. అనేన సూత్రేణ లంగీ పదతః ధాతోః అట్ ఆగమో భవతి. లంగీ పదతః ధాతోః అట్ ఆగమో భవతి. లంగ్ పక్కన ఉంటే ధాతుకి అట్ ఆగమంగా వస్తుందట. లంగీ పదతః ధాతోః అట్ ఆగమో భవతి. లంగ్ ఉంది కదండి పక్కన, తిప్పే కదా. ప్రత్యలక్షణ ప్రకారం ముందే తెచ్చుకోవచ్చు, మనం ముందే తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదా. సో ఇప్పుడు లేకపోయినా ప్రత్యలక్షణ ప్రకారం తిప్పు వచ్చింది కదా, అంటే ముందు లంగే, ఆ లంగ స్థానంలో తిప్పు తెచ్చుకున్నాం. తిప్పు స్థానం మనం అనుబంధ లోపం చేసిన దానికి తీసేసాం అనమాట.
తో అది పక్కన ఉందని నిమిత్తం చేసుకుని మనకు ధాతులకు అట్ట ఆగమం వస్తుంది. సో అట్ట ఆగమం ఎక్కడ వస్తుంది? ఇక ధాతుకు అని చెప్పి ధాతుకు మధ్యలో వస్తుందా, పక్కన వస్తుందా, ఆదిలో వస్తుందా, పైన వస్తుందా, కింద వస్తుంది, ఎక్కడ వస్తుంది? అప్పుడు ఆద్యంతౌ టకితౌ ఇది వచ్చి చెప్తున్నాడు, రాసుకోండి. ఆద్యంతౌ టకి ఇది వచ్చి అట్టాగం, ధాతుకు అట్టాగం వస్తుంది చెప్పావు. ధాతుకు ఎక్కడ వస్తుంది? ఆదిలో, మధ్యలో, అంతిమంలో ఎక్కడ వస్తుంది? అప్పుడు నిర్ణయం కోసం ఆద్యంతౌ టకితౌ రాసుకోండి. ఆద్యంతౌ టకితౌ అనేన సూత్రేణ టిత్ ఆగమః ధాతోః ఆది టిత్ ఆగమః ధాతోః ఆదిర్భవతి. టిత్ ఆగమః టిత్ అట్టాగమం చెప్పి అట్టు టకారం కనిపిస్తుంది, టిత్ అనమాట. అలాగే టిత్ ఆగమః ధాతోః ఆదిర్భవతి. టిత్ ఆగమః ధాతోః ఆదిర్భవతి, ధాతునకు ఆదిలో వస్తుందట. టిత్ ఆగమః ధాతోః ఆదిహి భవతి, ధాతునకు ఆదిలో వస్తుంది అని చెప్పింది. అందుకే ధాతునకు ధోక్ ఉంది కదా, ధోక్కి ముందు అట్టు తీసుకొచ్చేయండి. ధోక్కి ముందు అట్టు, అట్టు కింద రాయండి. అట్టు ధోగ్, అట్టు ధోగ్, అట్టు ధోగ్. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి? అట్టు ఇత్యస్య అనుబంధ లోపః. అట్టు ధోగ్ వచ్చిందా, దానికి ఎదురుగా బాణం గుర్తించేసి అట్టు ఇత్యస్య అనుబంధ లోపః. అటుక అనుబంధ లోపం వేస్తే ఏమవుతుంది? అటుక అనుబంధ లోపం వేస్తే అటుక అనుబంధ లోపం వేస్తే టకారం వెళ్ళిపోతుంది. హరంత్యం తస్య లోపః అదర్శనం లోప ఏమిటి? ఇక్కడ ఆ మిగులుతుంది. దాన్ని అట్టు ఎత్తేసి అనుబంధ లోప అని చెప్పి అనుబంధ లోపం వేస్తే ఏమి మిగులుతుంది? ఇక్కడ ఆ మిగులుతుంది. కింద దాన్ని ఆ ధోగ్ అయిపోయింది. అయిపోయింది ఆ ధోగ్, గా ఒత్తు గాని అధోగ్. మనకి లక్ష్యం ఏంటి? అధోక్ కకారం కావాలి, అధోక్ తయారు చేయాలి. ఇప్పుడు ఆ గకార స్థలం కకారం తీసుకురావాలి, అది చేద్దాం. ఇప్పుడు అధోక్ అయిపోయిందా? అనుమతి లోపం వేస్తే అధోగ్ అయిపోయింది. అయిపోయిందండి అధోగ్. ఇప్పుడు రాసుకోండి. అధోగులో అధోగ్ అయిపోయింది. అధోగ్ అంటే దకారం ఉంది. మనకు అధోక్ దకారం, ఒత్తు దకారం కావాలి. అప్పుడు చూద్దాం ఎలా అవుతుందో. ఏ కాచో బసో భష్ జసంతస్య ద్వోః. ఏ కాచో రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఏ కాచో అందరూ పుస్తకం పెట్టుకుని ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అధోగ్, అధోగ్ కి ఎదురుగా రాసుకోండి. ఏ కాచో చూసి రాసుకోండి స్లైడ్ మీద. ఏ కాచో బషో భస్, బషో భస్. ఈ సూత్రం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ సూత్రం ఎలా వినియోగించబడుతుందో గమనిద్దాం మనం. ఏ కాచో భసో భష్ జసంతస్య, జసంతస్య ద్వోః, ద్వోః. ఏ కాచో బషో బషో భష్. ఏ కాచో బషో భష్ జసంతస్య ద్వోః, ద్వోః. ఓకే. ఏ కాచో బషో భష్ జసంతస్య ద్వోః. ఇది సూత్రం అండి. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ధాతోః అవయవః, ధాతోరవయవః, ధాతోరవయవః యః ఏకాచ్, ధాతోరవయవః యః ఏకాచ్. చూసి రాసుకోండి అర్థం, సూత్రార్థం. ధాతోరవయవో య ఏకాచ్, ధాతోరవయవో య ఏకాచ్ झसंत, झसंतः धातोरवयवो या एकाच, झसंतः, झसंतः तद अवयवस्य, तदवयवस्य, 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 तदवयवस्य बशः स्थाने, बशः स्थाने, अवयवस्य बशः स्थाने, बशः स्थाने
భష్ ఆదేశో భవతి. బషహ చూడు ఇక్కడ సామాన్య బకారం పక్కన ఒట్టు బకారం, దాన్ని గమనించండి. రెండు సమానంగా రాసుకుంటే అర్థం మళ్ళీ ఇది అయిపోతుంది. బషహ స్థానే భష్ ఆదేశో భవతి. ఆదేశో భవతి ఎప్పుడు జలి సకారే, జలి సకారే ద్వా శబ్దే చ పరతః. జలి అనే పక్కన ఉండాలి, జలి సకారం పక్కన ఉండాలి, లేదా ద్వా శబ్దే చ పరతః. ద్వా శబ్దం పక్కన, జలి సకారే ద్వా శబ్దే చ, కానీ ద్వా శబ్దం పక్కన ఉండాలి. ద్వా శబ్దే చ పరతః, ద్వా శబ్దే చ పరతః, లేదా పదాంతే చ, లేదా ఇంకా పదానికి అంతిమంలో ఉండాలి. పదాంతే చ, పదాంతే చ. ఇప్పుడు నేను అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించండి, నీకు రాసుకోమని చెప్తాను. ధాతోరవయవో య ఏకాత్ జసంతః తద్ అవయవస్య బషః స్థానే భష్ ఆదేశో భవతి. జలి సకారే ద్వా శబ్దే చ పరతః, లేదా పదాంతే చ, పదాంతికి అంతిమంలో ఉన్న కూడా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి స్థితి ఏంటండి? అధోక్ ఉంది. ఏముంది స్థితి? ఉంది అధోగ్, సారీ అధోగ్ ఉంది. అధోగ్, అధోగ్ ఉంది. ఇక్కడ మనకేంటి? ఏకాచో బషో భస్ అంటున్నాం. ఇక్కడ బస్ ప్రత్యాహారం తీసుకోవాలి, భష్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏముంది? ముందే ధాతోర్ అవయవో యా ఏకాచ్, धातु का अवयवम जो ఏకాచ్. ఇటేంటి మనకు దుహు ధాతువున, దోహు ధాతులు, దు వచ్చిన ధాతులు ఒకే అక్షరం ఉంది. ధాతోర్ అవయవం యా ఏకాచ్, ఒకటే అచ్చుందా అంట. మనకు ముందు దుహు ధాతున, దుహు ధాతులు ఒకే అచ్చుందా? ఇక దానికి ఊకి గుణం చేస్తే ఊ అయిపోయింది, అంటే ఒకే అచ్చుంది, ఏకాచ్ ఉంది. అటువంటి ఏకాచ్ ధాతునకు జసంతః, ఆ ధాతునకు జస్ అంతిమంలో ఉందా? ఉంది. దో గులో ఘ, జసంతమేనా? ఘ అనే జస్ ప్రత్యాహారంలో వస్తుంది. జస్ ఎక్కడ నుంచి? జబ గడ ధస్, జబై నుంచి వస్తుంది. జ భ ఘ ఢ, జబ గడ దస్. ఇక జబ గడ దస్ ఘ ఉంది, అంటే జస్ ప్రత్యాహారంలో వస్తున్నాడు మొత్తానికి. సో జసంతస్య, అది ఏకాచై ధాతు ఉండాలి, అది జసంతై ఉండాలి. ఘ జస్ అంతిమంలో ఉంది కదా. దకార అది దోగ్గులో ఒకే అచ్చు ఉంది, అంతిమంలో జసంత ఉండాలి, అంటే జస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉండాలి. ఇక్కడ వర్ణం ఘ, గకారం జస్ ప్రత్యాహారంలో ఉంది. తర్వాత ఏమన్నా ఇక్కడ? అటువంటి జసంతస్య అవయవస్య, అటువంటి జసంత అవయవానికి, జస్ అంతిమంలో ఉండే అంటే గకార అవయవానికి ఏమవుతుందంట? బషః స్థానే. అటువంటి జసంత అవయవం అంటే ఈ మొత్తం జసంత అంటే అవయవానికి, ఎటువంటి అవయవానికి? బషః స్థానే, బస్ స్థానంలో. బస్ అంటే జబ గడదస్ ఉందా? జబ గడసు సామాన్య బకారం ఉంది. జ బ ఇక్కడి నుంచి తీసుకోవాలి. జబ బస్ అంటే బస్ నుంచి బా గ డ ద అని ఈ మూడు వచ్చాయంట. బా గ డ ద, జ బ గ డ ద. ఏంటి? జ బ గ డ ద, దా వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చింది? బషః స్థానే అని చెప్పాము. ఏం చెప్పాము? బషః స్థానే భస. ఈ బస్ స్థానంలో అంటే దా ఉంది కదా. బస్ ఏంటి? ఇక్కడ జసంత అవయవానికి, దోహులో జసంత అవయవానికి, ఏ అవయవానికి? బస్ అవయవానికి, అంటే బస్సు స్థానంలో. ఇక్కడ బస్ లే అక్షరం ఉంది. బస్ ప్రత్యాహారంలో ఏమొచ్చినో జాది చేసేయండి. జబగడస్లో ప్రత్యాహారంలో జాది చేస్తే బ గ డ ద, ఈ 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు ఏముంది? ఇక్కడ దకారం ఉంది కదా, బకారం లేదు, బ జ బ గ లేదు, డా లేదు, దా ఉంది కదా. దోహలో దా ఉందా? అది బస్. ఆ బస్సు స్థానంలో అంటే దకార స్థానంలో బస్ ప్రత్యాహారం ఉంది కదా. బస్సు ప్రత్యాహారం స్థానంలో అంటే ఈ 4 వర్ణం ఏదో ఒక వర్ణం ఉండాలి. ఇక్కడ దా ఉంది. దోహలో దా ఆది అక్షరం, దాని పక్కన ఓ తీసుకోవద్దు, ఆది దా మాత్రమే. దకార స్థానే, బస స్థానే దకారస్య స్థానే కిం భవతి, దాని స్థానంలో భస్ వస్తుంది, అంటే ఒట్టు భస్. బస్ ఎక్కడ చూస్తుంది? జబ గడదస్ తర్వాత జభై, జభై తీసుకోదు, జభై. జభైలో భా ఉంది కదా, ఒట్టు భా ఉంది. అక్కడి నుంచి షా ఎక్కడ వరకు తీసుకోవాలి? జబ భష్. ఇక్కడ భష్ ఎక్కడ ఉంది?
జబగడదస్ జబై घ घ ड ध महाप्राणाल महोदय ध घ ढ ध యమగణం జభై గడధస్ ఘఢధస్ ఇక్కడ ఘఢధస్ ధా ఉంది కదా ధస్ ध జబగడదస్ లో ఝా నుంచి జబగడ భస్ జబగడధస్ జబ ఇక్కడ భా ఉంది భా భస్ అంటున్నాం బస్ ఎన్ని అక్షరాలు వచ్చాయి భా ఘ ఢ ధ ఈ 4 మహాప్రాణాలు వచ్చాయన్నమాట ఇక్కడ బస్ లో ఉండే 4 వర్ణాలకు క్రమంగా బస్ వచ్చాయండి ఇక్కడ 4 వర్ణాలకు క్రమంగా 4 మహాప్రాణాలు వచ్చాయి బస్ లో 4 మహాప్రాణాలు వచ్చాయంట ఆ 4 మహాప్రాణాలు ఏముంది అవి వస్తాయి ఏం వస్తుంది ఇది దకారం కాబట్టి దకార స్థానంలో సమానంగా ఉండే అక్షరం స్థానాంతరం ప్రకారంగా ధానే వస్తుంది ఏమొస్తుంది సామాన్య దకార స్థానంలో ఒత్తు ధకారం వస్తుంది ఎందుకంటే బస్ లో భ ఘ ఢ ధ ఈ 4 అక్షరాల్లో ఏది సమానంగా ఉంది దకారం ఇది తవర్గం యొక్క అక్షరం ఇది కూడా తవర్గం యొక్క అక్షరం ధ అనేది రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దకార స్థానంలో ఘకారమే వస్తుంది అన్నమాట సారీ ధకారమే వస్తుంది తవర్గం యొక్క అక్షరం తవర్గమే వస్తుంది అన్నమాట అంటే అల్ప ప్రాణానికి మహాప్రాణం వస్తుంది అందుకే దోహులో ఉండే దకారానికి మహాప్రాణం ధా వస్తుంది ఓకేనా తో బస్సు స్థానంలో బస్ వచ్చింది అన్నమాట ఓకేనా తో ఎప్పుడు జసంతస్య ద్వోహు అంటే జసంత జలి సకారం గాని పక్కన ఉండాలి ద్వాశబ్దం గాని పక్కన ఉండాలి లేదంటే పదాంతేచక జలి సకారం లేదు ద్వాశబ్దం లేదు కానీ పదాంతం ఉంది కదా ఇప్పుడే సుప్తింగంధం పదంతో అని చెప్పి పెట్టుకున్నాం కదా పదాంతంలో ఉంది కాబట్టి అప్పుడు దోహులో ఉండే దకారానికి ఏమవుతుంది ధకారం అవుతుంది ఓకేనా సో ధకారం చేయండి ఇప్పుడు ధోగ్ అయిపోయింది ధోగ్ ఓకేనా అంటే దోహలో ఉండే దకారానికి ధా ఒత్తు ధా అయిపోయింది ధోగ్ అయిపోయింది ధోగ్ ధోగ్ మహోదయ సూత్రములు ఇంకా ఏకాచ ఇత్యత్ర అవయవ షష్ఠి తేన అవయవార్థే సంపద్యతే అన్నారు అది మహోదయ పక్కన పదాంతేచ తర్వాత ఏకాచ్ ఇత్యత్ర అవయవ షష్ఠి ఇక్కడ ఏకాచ్ ఉంది కదా ఏకాచ అని చెప్పారు సూత్రాలలో పద విభాగం ఏకాచ్ షష్ఠి విభక్తి కానీ ఏ విభక్తి షష్ఠి అంటే అవయవంలో షష్ఠి తీసుకోవాలి ఇక్కడ మనకు ధాతోర్ అవయవ ఏకాచ్ మొత్తం షష్ఠి విభక్తి కదా షష్ఠి విభక్తి అన్నప్పుడు మొత్తం తీసుకోవాలి కదా దాని అవయవం ఎందుకు తీసుకుంటున్నాం ఆ సందేహ నివృత్తి కోసం ఇక్కడ మనకు దోహు ధాతులు దోహు ధాతు ఏకాచ్ ధాతు అని చెప్పాం ఏకాచ స్థానంలో అని చెప్పినాం అని ఏకాచ స్థానంలో మొత్తం తీసుకోకుండా అవయవం తీసుకోవాలి ఏకాచ్ ధాతు మొత్తం వస్తుందన్నమాట అని ఏకాచ్ కలిగిన ధాతు అంటే మొత్తం తీసుకోవాలి అది తీసుకోకుండా అవయవ షష్ఠి తీసుకోవాలి ఏకాచ్ ధాతు ఏంటంటే అవయవం తీసుకోవాలంటే ఒక వర్ణం తీసుకోవాలి అందుకే ఏకాచ్ ఇత్యత్ర అవయవ షష్ఠి ఒక అవయవం తీసుకోవాలి తేన అవయవార్థ సంపద్యతే అందువల్లే అవయవార్థం తీసుకుంటాం ఇది చెప్పకపోయినాం అనుకోండి మొత్తం ఏకాచ్ ధాతుని మొత్తం తీసుకోవాలి కదండి మొత్తం సంపూర్ణ స్థానంలో అది మనకు ధకారం వచ్చేస్తుంది అని ఒక సందేహం రావచ్చు అందుకే అవయవం తీసుకోవాలని చెప్పినప్పుడు సందేహం రావచ్చు ఓకే స్పష్టత కోసం ఏకాచ్ అంటే ఇక్కడ అవయవం షష్ఠి తీసుకోవాలి అంటే దాని స్థానంలో ఏకాచ్ అంటే ఏకాచ్ ధాతు మొత్తం స్థానంలో కాకుండా అవయవ స్థానం అని చెప్పి తీసుకోవాలని చెప్పి ఇక్కడ తాత్పర్యం ఓకేనా అర్థమైందండి నిర్మలా గారు అంటే మొత్తం ధాతు తీసుకుంటారని చెప్పి సందేహ నివృత్తి కోసము ఏకాచ్ స్థానంలో ఏకాచ్ అంటే ఆ అవయవ స్థానంలో అంటే కేవలం ఒకార స్థానంలో మాత్రమే దకార స్థానంలో మాత్రమే అని చెప్పడం కోసం ఇప్పుడు ఏకాచ్ అని ఎప్పుడు మన సందేహం ఒకారం తీసుకోవచ్చు కదా ఏకాచ్ ధాతు ఓ తీసుకోవచ్చు ఏకాచ్ అని చెప్పాం కదా అంటే ఒకార స్థానం చేసుకోవచ్చు ఒకార స్థానం చేయలేము మనం ఏకాదశం దకార స్థానంలో దకార స్థానంలో దకార అల్ప ప్రాస్థంలో మహాప్రాణం ధా చేసుకున్నాం ఓకేనా ఇది అవయవ శక్తి అనుకోండి ఏకాచ్ అని చెప్పి ఏకాచ్ ఒకే అచ్చు ఉండాలి అంటే ఆ అచ్చు స్థానంలో అయ్యేది అన్నమాట ఏకాచ్ స్థానే అంటే ఆ సందేహం వచ్చేది అన్నమాట ఆ సందేహ నివృత్తి కోసం అవయవ శక్తి తేన అవయవార్థ సంబంధికి అవయవం తీసుకుంటాం అవయవంలో ఉండే దకారానికి మాత్రమే ధకారం అవుతుంది ఓకేనా సో ధకారం చేసినప్పుడు అధోగ్ అయిపోద్ది
దక దో ఓ ఎలా ఉంది అలా ఉంది. ఆది అక్షరం దకారానికి మొదలు మహాపద ధా చేస్తాం. అధోగ్ అయిపోతుంది. ఏమవుతుంది? అధోగ్ అయిపోతుంది. ఓకేనా? సో ధో అఘోగ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రాసుకోండి ఒక సూత్రము. జలాం జశోంతే, జలాం జశోంతే, జలాం జశోంతే, జలాం జశోంతే. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ జలాం స్థానే, చూడండి కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద స్లైడ్ చూసుకోండి. జలాం స్థానే, ఇది జల్ స్థానం అంటే ఘ అనే సూచన. జలాం స్థానే అంటే జల్లు స్థానంలో. జలాం స్థానే జస్ ఆదేశ జలాం స్థానే జస్ ఆదేశో భవతి. జలాం స్థానే జస్ ఆదేశో భవతి అంటే జల్లు స్థానంలో, జల్లు వర్ణ స్థానంలో జస్ వస్తుందంట. జస్ ఆదేశో భవతి. అంతే, ఎక్కడ అంతిమంలో ఉంటే ఇప్పుడు పదికి అంతిమ, పదాంతే, పదస్య అంతే అంటే పదానికి అంతిమంలో ఉండాలి. పదానికి అంతిమంలో ఉంది కదా గ, గకారం అనేది పదానికి అంతిమంలో ఉంది. పదాంతే, పదాంతంలో ముందు రాసుకోండి. పదాంతే జలాం స్థానే జస్ ఆదేశో భవతి. ఓకేనే? జస్ అని చాలా ఆదేశంలో భవంతి ఇచ్చాడు. జలాం స్థానే జస్ ఆదేశాహ భవంతి. మనం ఒకే వర్గం తీసుకుంటాం కాబట్టి జలాం స్థానం జస్ ఆదేశో భవతి, ఒకే వర్గం తీసుకుంటాం కాబట్టి ఏమొస్తుంది? జస్ అంటే జ బ గ డ ద. ఇందులో ఏమొస్తుంది? జస్ అన్యం. జస్ లో జ బ గ డ ద 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలు ఏది అత్యంత సమానంగా ఉంది, దగ్గరగా ఉంది గకారానికి? జ కాదు, ఇది వర్గం మారిపోయింది. జ బా కాదు, బకారం మారిపోయింది. గ, ఇది కవర్గం అక్షరం, ఇది కూడా కవర్గ అక్షరం. ఈ 5 అక్షరాలు కవర్గం కవర్గం వర్గాక్షరం కలిసింది కాబట్టి ఆ ఒత్తు ఘా స్థానంలో సామాన్య గకారం వస్తుంది. ఓకేనా? అది జల్లు జల్లే, ఘా అనే జల్లు స్థానంలో, ఆ జల్లు వర్ణ గకార జల్లు వర్ణ స్థానంలో సామాన్య గకారం వచ్చింది అంటే జస్ వచ్చింది. జలాం స్థానే జస్ ఎప్పుడు? పదాంతంలో, పదానికి అంతిమంలో ఉంది కదా, అందుకే గకారం సామాన్య గకారం వస్తుంది అంట. అందుకే జలాం స్థానే జస్ ఆదేశ భవతి. సో జస్ చేయండి. అప్పుడు ఏమైతే? అధోగ్ అయిపోయింది. ఒత్తు ఘా స్థానంలో సామాన్య అల్పపదానికి గా వచ్చింది. అధోగ్ అయిపోయింది. అధోగ్, సారీ అధోగ్ అయిపోయింది. అధోగ్. ఇప్పుడు దాని కింద వస్తాం. వావసానే, 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 వావసానే అనేన సూత్రేణ ఘా, ఒత్తు ఘా సామాన్య గా వచ్చిందండి, జస్ వచ్చింది. లాస్ట్ రాసుకుని వావసానే. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అవసానే వర్తమానానం, చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. అవసానే వర్తమానానాం, అనేన సూత్రేణ అవసానే వర్తమానానాం, అవసానే వర్తమానానాం, అవసానే వర్తమానానాం జలాం, 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 జలాం వికల్పేణ. వా అంటే వికల్పేణ అర్థం. వా చర్ ఆదేశో భవతి. వా అంటే వికల్పేణ చర్ ఆదేశో భవతి. అవసా అంటే అంతిమంలో ఉన్నప్పుడు. అవసానే వర్తమానం జలం, అవసానంలో ఉన్నటువంటి అంతిమ జల్ అంటే జల్ అంటే గకారంలో వచ్చేస్తున్నాడు. జలాం వా చర్ ఆదేశో, వా అంటే వికల్పేణ, చర్ ఆదేశో భవతి, చర్ ఆదేశంగా వస్తుంది. చర్ ఆదేశో భవతి, చర్ ఆదేశంగా వస్తుంది. చర్ ఆదేశో భవతి. చర్ ఏ ప్రత్యయాలు వస్తాయి? ఏ వర్ణాలు వస్తాయి? ఖ ఫ ఛ ఠ థ చ ట త క ప ష ష స ఇన్ని అక్షరాలు వస్తాయి. ఇందులో అవి చెరు వర్ణాలు వస్తాయి. చెరు వర్ణాలు ఏమొస్తాయి? ఇక్కడ గకారానికి కకారం వస్తుంది. ఏమొస్తుంది? గకారానికి వావసనే ప్రకారంగా చర్ ఆదేశం వస్తుంది చెప్పాం కదా. జలాం స్థానే వికల్ప చర్ వస్తుంది. వికల్పం అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు.
చెరువర్ణంలో ఏముంది? అత్యంత సామీప్యత చూసుకున్నాం అనుకోండి స్థానియం తరతమ ప్రకారంగా, ఇది కూడా అల్ప ప్రాణము, కకారం కూడా అల్ప ప్రాణం కాబట్టి అల్పాక్షరం ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కకారమే వస్తుంది అన్నమాట. చెరులోంచి మనకు అత్యంత సదృశ్యంగా సమానంగా ఉండే అక్షరం స్థానియం తరతమ నియమం ప్రకారంగా ఇక్కడ గకార స్థానంలో కకారం వస్తుంది. ఏమొస్తుంది? కకారం వస్తుంది. కాబట్టి వికల్పైన కకారం వస్తుంది. ఒకసారి చేస్తుంది, ఒకసారి చేయదు. చేయకుంటే ఒత్తు గానే అది గకారమే ఉంటుంది, చేస్తే కకారం ఉంటుంది. అంటే గకారమే ఒకసారి కకారంగా మారిపోతుంది, ఒకసారి చేయకుంటే గకారం ఎలా ఉందో అలాగే ఉంటుంది. 2 రూపాయలు వస్తాయి. అధోగ్ అని చెప్పొచ్చు, అధోక్ అని కూడా చెప్పొచ్చు. అధోగ్, అధోక్ 2 రకాలుగా వస్తుంది. అందుకే రాయండి కింద. వావసాన్ని తీసుకుపోయినా వికల్పైన చర్ ఆదేశో భవతి. అర్థాత్ గకార స్థానే కకార భవతి. కకారః వికల్పేన భవతి. గకార స్థానంలో కకారః వికల్పేన భవతి. గకార స్థానే కకారః వికల్పేన భవతి. వికల్పంగా వస్తుంది. అది ఒకసారి అధోక్ అని అర్థం. అధోక్ అంటే వికల్పం. ఒకసారి కా చేసుకున్నాము, చేస్తే అధోక్ అయిపోతుంది, చేయకుంటే అధోగ్. అలా 2 రూపాయలు కనిపిస్తుంటాయి మనకు చాలా చోట్ల. వాక్ అని చెప్పొచ్చు, వాగ్ అని కూడా చెప్పొచ్చు. దీని ప్రకారంగా వాక్ అని చెప్తానే వాక్ అని చెప్తుంటాం. వాగీష, అది వాకీష, వాక్ అనమాట. వాక్కే గాగా మారుతుంది. వాగీష ఒకసారి వాక్ అని చెప్తుంటాం. అలా చాలా శబ్దాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఈ సూత్రం ప్రకారంగా వావసాన్య ప్రకారంగా అంతిమంలో ఉన్నప్పుడు అది వికల్పంగా కకారం చేస్తుంది, ఒకసారి చెరు చేస్తుంది. చెరు వర్ణాల నుంచి కకారం అత్యంత గకారం సమానంగా ఉంది, సదృశంగా ఉంది కాబట్టి కకారం పెట్టుకున్నాం. ఒకసారి పెట్టుకుంటే కకారం అధోక్ అయిపోతుంది, లేకుంటే అధోగ్ అలాగే ఉంటుంది. అంటే 2 రూపాయలు మనకు కనిపిస్తుంటాయి. మనకు అన్ని చోట్ల ప్రయోగంలో 2 రూపాయలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ రకంగా అధోక్ ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా అధోక్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అధోక్ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? అర్థమైందండి? మీ వాయిస్ కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుంది. మళ్ళీ చెప్పండి. జీ మీ వాయిస్ నాకు అర్థం కాలేదు, అర్థమని చెప్తున్నాను. అధోకన్య అధోగన్య అర్థంలో ఏం తేడా రాదు, కేవలం వర్ణంలో తేడా అంతే. శబ్దంలో వర్ణంలో తేడా వచ్చింది అంతే, కానీ అర్థం ఏ తేడా ఉండదు. అదేనా మీ ప్రశ్న? అదే మహోదయ, అదే అంతే. సరే, అర్థం ధన్యవాదాలు. వర్ణంలో తేడా, అక్షరంలో తేడా వచ్చిందంటే అధోకని కూడా పిలుస్తవచ్చు, అధోగని కూడా అంటాము. ఓకేనా? సరే, అర్థం ఏ తేడా ఉంది, అర్థం అదే ఉంటుంది. మనకి ఎప్పుడైనా మీకు లకారాలు 10 లకాలు రాపిస్తూ ఉంటాను. 10 లకాలలో చూడండి, ఒక్కొక్క 2 రూపాయలు ఉంటాయి. అధోకని ఇప్పుడు మనకు లకారాలు చూసుకోవచ్చు. అట్లా కొన్ని చోట్ల 2 రూపాయలు ఉన్నాయంటే ఈ సూత్రాల ప్రకారంగా అట్లా వావసాన్య ప్రకారంగా వికల్పంగా ఒకసారి చేస్తుంది, ఒకసారి చేయదు. ఒకసారి వికల్పంగా అంటే ఒకసారి కకారం వస్తుంది, రాని పక్షంలో గకారమే ఉంటుంది, అలాగే ఉంటుంది. అందుకే 2 రూపాయలు తాగుతాయి. అధోక్ ఈ రకంగా 2 రూపాయలు ఉంటాయి. ఓకే, సో ఈ రకంగా మనం అధోక్ అనే రూపాన్ని కూడా మనం చూసాము. ఈ రకంగా ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనే సూత్రం ప్రకారంగా పదసంధి చేసుకోవడం వల్ల మనకు దాతరు గహ అనే సూత్రం ప్రకారంగా ఆకారస్థానంలో గకారం చేసుకున్నాం. ఇది మనకు ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా ప్రత్యయలోపే ప్రత్యలక్షణ సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు మనం పూర్తిగా చూసామండి. ఈ రకంగా ఈ సూత్రం ఇక్కడ కంప్లీట్ అవుతుంది. రేపు నెక్స్ట్ సూత్రం మళ్ళీ చూద్దాం. ఇంకొక సందేహాలు ఉంటే కూడా మళ్ళీ తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాद మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే. నమస్తే సార్. ఇందులో ఎవరికైనా మీకు సందేహాలు ఉంటే రేపు అడగండి. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.